వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మడ్డువలస ప్రాజెక్టులో ఉన్న గుర్రపు డెక్కు వాళ్ళ పాలిట శాపంగా మారింది. సుమారుగా 574 కుటుంబాలు, మత్స్యకార కుటుంబాలు ఈ డ్యాముకు సంబంధించి ప్రాజెక్టు నమ్ముకునే పరిస్థితి కనబడుతుంది. దీనివల్ల ఎంత నష్టపోయాం, అసలు వీళ్ళ సమస్య ఏంటనేది పాటు మనతో పాటు మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వేట కొనసాగించలేదు, అసలు ప్రాబ్లం ఏంటి, సమస్యను చెప్పండి. సుమారు 6 మాసాల నుంచి అయితే గుర్రపు డెక్క అనేది పేరుకుపోయింది సార్. దీనివల్ల ఏంటంటే వలలు అనేవి కొన్ని లక్షల కొలది వలలు ఉండిపోతాయి. అలాగే మేము కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ప్రమాదం అనేది జరుగుతుంది. ఎందుకంటే లోపల ఉండిపోవడము, ఆ గుర్రపు డెక్క టైట్ అయిపోవడము, బయటికి ఒడ్డుపైకి రాలేకపోవడము, చాలా సమస్యలు అనేవి జరిగాయి సార్. అలాగా ఒక 4-5 సార్లు జరిగాయి. మరి ఉన్నతాధికారులు కూడా దయచేసి దీన్ని కొద్దిగా మంచిగా ఆలోచించి గుర్రపు డెక్కను తొలగించి మా యొక్క ఇప్పుడు ఎందుకంటే అది ఉండడం వల్ల ఏట కొనసాగలేకపోతాము. జీవన వృత్తి అనేది చాలా సమస్యగా మారుతుంది. పిల్లలతోని భార్యలతోని పస్తుంటాము. 6 మాసాల నుంచి ఒడ్డు మీదే ఉంటాము. ఎందుకు వల్లబోతాయి, బోట్లు పగిలిపోతాయి, ఇంకా లోపలికి వెళ్తే ప్రాణాపాయం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఉన్నత అధికారులు అనేది ఆలోచించి మంచి మనసుతోని గుర్రపు డెక్కను తొలగిస్తారని మనసారి కోరుకుంటాను సార్. మీరు అధికారులకు ఎవరికైనా చెప్పడం జరిగిందా? ఇంతవరకు కూడా స్థానిక నాయకులకి చెప్పాము, ఉన్నత అధికారులకు కూడా మేము ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వివరించాం సార్. మరి దాన్ని మంచి పద్ధతిని ఆలోచించి వాళ్ళు తొలగేస్తారని మనసారి కోరుకుంటాను. అది మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వేట కొనసాగిస్తున్నారు, అసలు ఇక్కడ సమస్య ఏంటి, ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రస్తుతం ఉండే పరిస్థితి కనిపించింది? ఈ మడ్డువలస డ్యాములో గత 6 నెలల నుంచి గుర్రపు డెక్క వల్ల మత్స్యకారులు మొత్తం అందరూ 574 మంది కుటుంబాలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇది చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే ఇక్కడ ఉన్న మండల అధికారులు అవని, నియోజకవర్గం అధికారులు అవని, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికి కూడా మాకు ఈ సమస్యను కీరవట్లేదు. కొన్ని లక్షల తాలూకు వాళ్ళు మాకు పోవడమే జరుగుతుందండి. అదే కాబట్టి దీని పరిస్థితి అంటే మేము ముఖ్యమంత్రి దగ్గరికి కానీ, ఉప ముఖ్యమంత్రి దగ్గరికి కానీ తీసుకుని మీ ద్వారా తెలియజేసి మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మేము కోరుతున్నామండి. ఈ గుర్రపు డెక్క అనేది ఎప్పుడు ఉంటుందా, వర్షాకాలమేనా? ఎప్పుడు ఉంటుంది. యాసవికాలం కనుక ఇది ఒడ్ల మీద ఉండిపోతుంది. ఈ వర్షాకాలం వచ్చేసరికి ఇది తీవ్రం ఎక్కువైపోతుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఎన్నోసార్లు మేము ప్రాణాలకి తెగించి బయటకు రావడం జరిగిందండి. మీరు చెప్పండి పెద్ద ఆయన, అసలు ఎప్పటి నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు, అసలు దీనివల్ల సమస్య ఏంటి, మీ డిమాండ్ ఏమి అనుకుంటున్నారు? మేము 6 నెలల నుంచి ఇబ్బంది పడతాము. 6 నెలల నుంచి ఇబ్బంది పడతాము. ఆల్రెడీ మేమైతే సుమారు డిపార్ట్మెంటల్కి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము, రాజకీయ నాయకులకు చెప్పాము, అందరికి చెప్పాము. ఎవరు కలిపి దీన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు మేము ఇదే పని ఈరోజు కలిపి కలెక్టర్కి లెటర్ కల్పించాము. మరి ఎవరు ఇచ్చినా ఇదిగా అంటారు, అదిగా అంటారు, చెప్పాము అంటారు. డిపార్ట్మెంట్ వాళ్ళకి కలిపి చెప్తాము. ఆల్రెడీ మేము ఒకసారి మేము ఉండిపోయాము, మీరు కలిపి వచ్చారు, ఇక్కడ ఉండిపోయాము కదా, అప్పుడు చిక్కిపోయాము. మేము ఆల్రెడీ ఎప్పుడు మేము వెళ్ళే ఇబ్బందిగా ఉంటుంది. ఇంటికి వెళ్ళేంతవరకు మాకు నమ్మకం లేదు. అలాగని చెప్పి వెళ్ళకపోతే తప్పదు, వెళ్ళాలి. సుమారు ఎంతకాలం నుంచి మీరు ఈ ప్రస్తుతం పరిస్థితి, వేట ఎప్పటి నుంచి ఆగిపోయింది? 6 నెలల నుంచి అవుతుంది. ఇవి ఏం $1-2 వేసి కొనుక్కునే అసలు ఫైనాన్స్ అనేది కట్టలేకపోతున్నాం. ఆ ఒట్టుకెళ్ళిపోయి ఇంకొకటి పడడం మరి పని చేయవు. అది ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? సుమారు 570 మంది నెంబర్స్ కుటుంబం అయితే మరి 4-5 ఊళ్ళు ఉంటాయి కదా ఊరికి. అది 19 గ్రామాలండి. అయితే ఇప్పుడు మీ డిమాండ్ ఏమనుకుంటున్నారు? మాకేం లేదు, ఆ సీఎం డిస్ట్రిక్ట్ కానీ పవన్ కళ్యాణ్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళి ఆ తుక్కు తొలగించినట్టు చేయాలి. అందరూ ఆల్రెడీ మండల నాయకులు అందరిని కలిపి ఎంతో కొంత కోరాము. వాళ్ళు చేస్తాను అంటారు కానీ మాకు ఆ పని కీర్ చేయలేదు. సీఎం డిస్ట్రిక్ట్ వెళ్ళి ఇది ఏమైనా సీఎం డిస్ట్రిక్ట్లో పడాలని మేము కోరుకుంటాం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మండువలస గ్రామంలో గొర్రెల శ్రీరాములు నాయుడు అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి సుమారు 554 కుటుంబాలు అయితే ఈ మత్స్యకారులు అయితే మాత్రం జీవనం సాగించే పరిస్థితి. అటు క్రమంలో ఏదైతే ఈ వర్షాకాలం ఉంది, ఈ వర్షాకాల సమయంలో మడ్డువలస డ్యాంలో నీరు నిండుకుండలా ఉండడం, అంత తరుణంలో ఏదైతే ఈ గుర్రపు డెక్క అయితే వర్షాకాలంలో ఒక్కసారిగా డ్యాంలోకి రావడంతో అయితే మాత్రం మత్స్యకారులు అయితే చాలా భయాందోళనకు గురయ్యే పరిస్థితి. ఎప్పుడైతే ఈ గుర్రపు డెక్క అయితే నీటిలో చేరుకుందో వేట కూడా కొనసాగించలేం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం, ప్రాణాలు అరచేతులు పెట్టుకునే పరిస్థితి అయితే మాకైతే కనబడుతుందని చెప్పి మత్స్యకారులు మనతో చెప్పడం జరిగింది. ఏదైతే ఉంది ఈ గుర్రపు డెక్కలో ఈ చేపల వేట కోసం అయితే ముందు రోజుగా వలలేసే పరిస్థితి మత్స్యకారులు కనిపించింది. ఆ వలలేసే తరుణంలో ఈ గుర్రపు డెక్క మొత్తం వలలు తీసుకెళ్ళిపోవడం, వాటిని తెంపేయడం అయితే మాత్రం జరుగుతుంది. దీనివల్ల అయితే మాత్రం చాలా లాస్ అయిపోయి లక్షల్లో అయితే లాస్ అయిపోయే పరిస్థితి అయితే కనిపించిందని చెప్పి మత్స్యకారులు మనతో పాటు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మత్స్యకారులు మాకు ఇదే జీవనాధారం
ఆధారం వేరే ఆధారం లేదు. ఈ గుర్రపు డెక్క ఉండడం వల్ల సుమారుగా అయితే 6 మాసాల నుంచి మీ చేపల వేటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇదివరకు చేపల వేటకనేసి ధైర్యం చేసి వెళ్ళేప్పటికీ గుర్రపు డెక్కలో కొన్ని సందర్భాలు చిక్కుకునే పరిస్థితి. అటు క్రమంలో పోలీస్ అధికారులు, ఫైర్ అధికారులు అయితే మాత్రం వాళ్ళు రక్షించే ప్రయత్నాలు కూడా జరిగే పరిస్థితి అయితే కనిపించింది. ఏది ఏమైనా సరే ఈ గుర్రపు డెక్క నుంచి మాకు వెంటనే తొలగించి సరైన పరిష్కారం తేవాలని అయితే మత్స్యకారులు కోరుతున్నారు. ఈరోజు కూడా కలెక్టర్ ఆఫీస్కి ఏదైతే ఇది డ్యామ్కి సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళకి కూడా లెటర్ పెట్టడం జరిగింది. అధికారులు కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఈ గుర్రపు డెక్కను తొలగించి మా చేపల వేటను కొనసాగించేలా చూడాలని అయితే మాత్రం వాళ్ళైతే ప్రాధాయపడేది కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మత్స్యకారులు ఆదుకోవాలి, మమ్మల్ని ఆదుకోకపోతే చాలా ఇబ్బందులు పడతామని చెప్పేసి అయితే మాత్రం మత్స్యకారులు మనతో చెప్పడం జరిగింది. మడ్డువర్స్ ప్రాజెక్ట్ నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.